హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతోటి మీ ముందుకు రాబోతున్నాం. పొద్దున్నే మాకు ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన ప్రమోద్ గురువు గారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు శిష్యుడు మాకు పొద్దున్నే జూమ్ కాల్లో వచ్చినప్పుడు కొన్ని వార్తలు మేము ఉన్నాం అనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. కొన్ని విషయాలు మనకి కామ క్రోధ మదమాంచర్యాలు చేసే పనుల గురించి వాళ్ళు చాలా చక్కగా బ్రదరు సాఫ్ట్వేర్ అనుకుంటాను పొద్దున్నే జూమ్ కాల్లో మాకు ఆయన పేరు తెలియలేదు, మేము చూస్తున్నాం. చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. వీటన్నిటి పట్ల కూడా మాకు ఎన్ని గమనిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా కృష్ణుడు చెప్పిన భావాలు, దానిలో కొన్ని తాత్పర్యాలు చెబుతుంటే ఎంత ఆత్మకు హత్తుకున్నట్టుగా ఉండేవి. అందుకని ఈ ప్రపంచంలో అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ద్వారా ఇస్కాన్ టెంపుల్ ప్రపంచంలో ఇన్ని టెంపుల్స్, ఇన్ని గుడులు ప్రమోద్ గారు ఆ గురువుగారి వచ్చిన ఆలోచన ఆయనకి 60 సంవత్సరాల వయసులోనే ఇంత ఇస్కాన్ అనే ఒక అద్భుతమైన సంస్థను స్థాపించి ఎన్నో కొన్ని వేల మంది ఆహారం, భోజనం, మెయిన్ ఆహారం అన్నమాట. వాళ్ళు అన్ని ఇస్కాన్ టెంపుల్ ద్వారా మేము మొన్న అనంతపురం ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పొద్దున్నే వాళ్ళు ఆహారం తయారు చేసి ఎంతోమందికి, పేద ప్రజలకి, స్కూళ్ళకి ఎంతోమందికి సేవ చేస్తున్నారనమాట. అవి మేము పొద్దున్నే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ గురించి కొన్ని విన్నాం అనమాట. అందుకని ఆ దాతలు, ఎంతోమంది దాతలు ఆ ఇస్కాన్ టెంపుల్కి వాళ్ళు దాతల ద్వారా మనకి వేస్తున్న అమౌంట్ ద్వారా ఎంతోమందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని ఏ మతం తప్పు లేదు, అన్ని మతాలు మంచి కోసమే కోరుతున్నాయి అన్నమాట. అందుకని ఎవరిని ఎక్కువ తక్కువ మాట్లాడే అభిప్రాయం మన ఈ ప్రపంచం మనకి ఇవాళ రైట్స్ లేదు. అలా కొంతమంది జీసస్ సంస్థ తీసుకోండి, ఎంతోమందికి వాళ్ళు సేవ చేస్తున్నారు. మన గుడారాల పండగ అని చెప్పి ఏసున్న పండగలో ఎంతోమంది వేల మందితోటి భోజనాలు సేవ జరుగుతుందన్నమాట. అది తప్పు కాదు. అట్లాగే ఎంతోమంది మన బక్రీద్ పండగకి ఇంక వేరే చూస్తుంటే ఎంతోమందికి వాళ్ళు భోజనం సర్వీస్ చేస్తున్నారు పండగకి, ముస్లిం సోదరులు. అందుకని ఏ మతం తప్పు కాదు, ఏ ప్రాంతం తప్పు కాదు, అందరూ సమానమే. వాళ్ళు భాషలో వాళ్ళు మంచి చెప్పడానికి ప్రయత్నించుకుంటూ అంతమంది కలిసి ఒక మంచి చెబుతుంటేనే ఈ ప్రపంచం ఇంకా నడుస్తూ ఉంది. అందుకని వాళ్ళు పద్ధతిలో వాళ్ళు సిద్ధాంతాల ద్వారా అన్ని మంచి చెబుతున్నారు తప్ప ఏ మతం తప్పు లేదు, అన్ని మతాలు సమ్మతమే, సారాంశం ఒకటే. ఎందుకనంటే మేము గమనించిందంటే ఈ బక్రీద్ పండగకి వాళ్ళు 40 డేస్ ఫాస్టింగ్ ఉంటున్నారు, ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్ తీసుకుంటున్నారు. అద్భుతమైన సిద్ధాంతం కదా అది. అలాగే మనము వాళ్ళు క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడే అని చెప్పి వాళ్ళు 40 డేస్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. అది మంచి అద్భుతమైందే కదా, ఆహారాన్ని దేహానికి కంట్రోల్ చేయటం. అలాగే మన హిందూ సోదరులందరూ కూడా 40 డేస్ ఐపుసో మాలేసుకుంటారు, తర్వాత నోములని ఉంటారు, మాలేస్తారు, శివుడు మాలను 40 డేస్ వేసుకుంటారు. ఆ తర్వాత ఎంతోమంది ఈ నియమాలు పాటిస్తున్నారు. కాబట్టి ఏది జరిగినా మంచి కోసమైన సత్యాన్ని సందర్భంగా మేము చెబుతున్నాం మిత్రులారా. అన్ని మతాల సారాజ్యం మంచే ధర్మమే, సత్యమే చెబుతున్నారు. కాబట్టి ఏ మతాన్ని తప్పులు పట్టాల్సిన రైట్స్ మనకు లేదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి అందుకని ఏ మతం తక్కువ, అందరు సమానులే, వాళ్ళ శైలి చెప్పుకెళ్తున్నారని చెప్పి మనం పాటించే ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ తప్ప మత పాత్రాలు పేద ఏం లేదు. మనం పాటించి ఏ పథంలోనైనా పాటించి ధర్మంగా పద్ధంగా ఉంటే అది నిజమైన 100% మంచి జరుగుతుందనే సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.